జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయం. 60,000 నుంచి 70,000 మెజార్టీ ఈ బస్తీ ప్రజలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి నోచుకొని బస్తీ నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే టికెట్ సాధించక ముందే 200 కోట్ల నిధులు ఇక్కడ తెచ్చుకొని మరి బస్తీలో కరెంటు సమస్యలు కావచ్చు, స్పీడ్ బ్రేకర్ల సమస్యలు కావచ్చు, గుంతలు కావచ్చు అన్ని పూడ్చిన ఘనత నవీన్ యాదవ్ గారిది. మరి గెలిస్తే ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో బస్తీ వాసులు గమనించారు. అదేవిధంగా 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలే, బందిపోటు దొంగలే అని అరుస్తున్నారు. ఒక నిజాయితీ పరుడు, ప్రజల పక్షాన నిలబడ్డ, కష్ట సుఖాలు నిలబడ్డ వ్యక్తిని, చదువుకున్న విద్యార్థి, ఒక విద్యావంతుడు, అదేవిధంగా యువకుడు భవిష్యత్తు వాళ్ళు ఏదో బ్లేమ్ చేసి ఏదో ఓటు సాధించాలనుకుంటే వాళ్ళు తీసుకున్న బంధువులు వాళ్ళు పడే పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మంత్రి గారు అండ్ క్యాండిడేట్ వీళ్ళందరూ చెప్తున్నటువంటి మాట. చూద్దాం మరి ఎలక్షన్ 11వ తేదీన ఎలక్షన్, 14వ తేదీన రిజల్ట్ ఎట్లా ఉంటుంది? మీరు మాట్లాడతారా? చెప్పండి. ఏం పేరు పెట్టారు? పుష్పారెడ్డి. నేను మార్కెట్ చైర్మన్. మేమేంటంటే ఇప్పుడు మీరు కవిత కోసం సీఎం గారు మాట్లాడిన మాట కోసం దానికి నేను ఆన్సర్ ఇస్తున్నా. ఎందుకంటే కేటీఆర్ గారు తన ఒక ఆడపిల్ల అని మాట్లాడుతుండు కదా, ఆడపిల్లలు ఆయన ఎట్లా చూస్తాడు, ముందున్న కార్పొరేటర్లకు ఎంత ఇజ్జత్ ఇచ్చిండు, ఇవన్నీ మన సీఎం గారికి తెలుసు, మా సీఎం గారికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తు, నీ ఇంటి ఆడపిల్లనే చూడలే, బయట ఆడపిల్లనే ఏం చూస్తున్నావు అంటే అది జరిగింది. ఖాళీ వాళ్ళ చెల్లెకి జరిగిందే కాదు, ప్రతి కార్పొరేటర్ కూడా జరిగింది. ఇప్పుడు మినిస్టర్ జూపల్లి గారు ఏం చెప్పారు, నేను పోతే టైం అని కూడా పర్మిషన్ ఎవరు, సంతోష్ రావు కావాలా, ఆ సంతోష్ రావు అందరినీ పంపించేవాడు. ఈ కార్పొరేట్ అనే మహిళలు కూడా పోతే డైరెక్ట్ టైం తీసుకొని మన మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారి దగ్గర పోతే ఆయన టైం ఒకటే ఇచ్చేది, సరేమ్మా చూస్తాపో, సరేమ్మా చెప్తాపో. ఏ మినిస్టర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ కార్పొరేటర్ అయినా, ఏ చిన్న లీడర్ అయినా ఫోన్ తీసుకుంటారు, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు. ఈయన అలా చేసేవాడు కాదు. నేను 40 ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీ, పీజీఆర్ అంచర్లాన్ని, నేను 2 సార్లు కార్పొరేటర్ కి పోయి వచ్చిందని నేను. ఇప్పుడు నేను చైర్మన్, పక్కా గెలుస్తామని మా నమ్మకం కాదు, నిజం అది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే ప్రజల స్పందన మెజార్టీ కోసమే తిరుగుతున్నాం. ఈ బీజేపీ